ఆహ్, ఈ ఉత్తరాఖండ్ అనేది ఏంటంటే మరీ ముఖ్యంగా హరిద్వార్. సో, అందరికి తెలిసినట్టుగానే హరిద్వార్ అంటే ఇక్కడికి ఈ హరిద్వార్‌లో ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి హిందువులు గాని, ఇక్కడికొచ్చి స్నానాలు చేస్తే వాళ్ళ పాపాలు పోతాయని చెప్పేసి వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకం. ఓకే. ప్రతి సంవత్సరము ఇక్కడ 3 పెద్ద ఫెస్టివల్స్ ఉంటాయన్న. హ్మ్. ఒకటి కుంభమేళా ఉంటది. ఓకే. రెండోదొచ్చేసి కావడి యాత్ర. కాబట్టి అంత. మూడోదొచ్చేసి పెద్ద ఫెస్టివల్ ఏంటంటే చార్ధామ్ యాత్ర. ఓకే. ఇది పెద్దది చార్ధామ్ యాత్ర అనేది. హ్మ్. సో, దీనికోసం ఎట్లా వీళ్ళ కోసం ఎట్లా ప్రార్థన చేయాలి? ఎందుకంటే ఇక్కడ సువార్త చెప్పగానే యాక్సెప్ట్ చేసే అంత లేదిక్కడ. ఓకే. సో, దానికోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇక్కడ ఉండమని చెప్పాడు. ఇక్కడ ఉండి సో, చిన్నగా సువార్త చేసుకుంటూ, ఆ సువార్త చేసినటువంటి ప్రాంతాల్లోనే ఒక చిన్న ఫెలోషిప్ స్టార్ట్ చేసి, ఆ ఫెలోషిప్‌లోనే అందులో నుంచే కొంతమందిని తయారు చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, టీచింగ్స్ ఇచ్చేసి, ఏ గ్రామంలో అయితే సువార్త లేదో వాళ్ళని అక్కడ పంపిస్తామన్నాం. శిష్యులను తయారు చేసి వేరే గ్రామాలకు వేరే పంపిస్తారు. వాళ్ళ గ్రామాలకు పంపిస్తామండి. యేసు ప్రభువులు నేను ఎక్కువగా యేసు ప్రభు వాళ్ళ టీచింగ్ నాకు బాగా నచ్చుతాయి. ఆయన స్ట్రాటజీ. ఓకే. సో, ఇంతకుముందు నా స్ట్రాటజీ నేను ఫాలో అయ్యాను. సో, ఐ యామ్ నాట్ సక్సెస్‌ఫుల్. ఓకే. సో, ఎప్పుడైతే నేను యేసు ప్రభు స్ట్రాటజీని ఫాలో అయ్యానో, ఆయన స్ట్రాటజీ ఏంటంటే బాగా నేను అబ్జర్వ్ చేశాననమాట. హ్మ్. ఫస్ట్ ఆయన మత్తయి సువార్త 9 అధ్యాయంలో చూసినట్టయితే ఆయన ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి, ప్రతి ఆరాధన సెంటర్ ఎళ్లి ఆయన చెప్పేవాడు. ఓకే. తర్వాత ఆయన మళ్ళా మత్తయి సువార్త 10 అధ్యాయంలో చూస్తే ఆయన 70 మందిని తయారు చేశాడు. లూకా సువార్త కూడా మనం చూడొచ్చు. సో, నాకు అర్థమైంది ఏంటంటే ఆయన చేసిన సేవలో శిష్యులనేది ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడనమాట. ఓకే. ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఎక్కువ కాలం ఉంటానో లేదో తెలియదు. సో, నేను ఎళ్ళిన తర్వాత ఎవరు దీన్ని టేక్ కేర్ చేస్తారు? ఓకే. అది మెయిన్ ఆయన ఫోకస్. అవును. అది నాకు తగిలింది. హ్మ్. సో, ఇప్పుడు పాస్టర్‌గా ఇప్పుడు 5, 6 బ్రాంచులు పెట్టుకొని నేనొక్కడినే చేసుకుంటా. దానికి నేనే పాస్టర్, దీనికి నేనే పాస్టర్. అక్కడ ఆఫరింగ్స్ నావే, ఇక్కడ ఆఫరింగ్స్ నాయే. సో, ఇది నాకు నచ్చలే. హ్మ్. సో, ఐ వాంట్ టు ఫాలో ఎగ్జాక్ట్‌లీ వాట్ జీసస్ డిడ్. ఓకే. సో, యేసయ్య ఏదైతే చేసాడో నేను అదే చేయాలి. ఓకే. యేసయ్య ఏదైతే చేసాడో అదే చేస్తున్నారు. యేసయ్య ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు అదే చేస్తున్నారు. చేస్తున్నాను. ఓకే.